ఏదో మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చొని కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి? కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే, అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క.